శ్రీ సాయి సచ్చరిత్రం రెండవ రోజు పారాయణం శుక్రవారం 8వ అధ్యాయం. మానవ జన్మ ప్రాముఖ్యం. సాయిబాబా భిక్షాటన బాయిజాం సేవ. సాయిబాబా పడక జాగా కుశాల్ చంద్పై వారి ప్రేమ. మానవ జన్మ యొక్క ప్రాముఖ్యం. ఈ అద్భుతం విశ్వమందు భగవంతుడు కోట్లాను కోట్ల జీవులను సృష్టించి ఉన్నాడు. దేవ యక్ష గంధర్వాదులు, జంతు కీటకాదులు, మనుష్యులు మొదలగు వాణిని సృష్టించెను. స్వర్గము, నరకము, భూమి, మహాసముద్రము, ఆకాశమందు నివసించు జీవకోటి అంతయు సృష్టించెను. వీరిలో నెవరి పుణ్యం ఎక్కువగానో వారు స్వర్గముకు పోయి వారి పుణ్యఫలమును అనుభవించటకు పిమ్మట త్రోసివేయబడుదురు. ఎవరి పాపం ఎక్కువగానో వారు నరకమును పోయెదరు. అచట వారు పాపములకు తగినట్టు బాధలను పొందెదరు. పాపపుణ్యమును సమానమగునప్పుడు వారి పాపపుణ్యమును నిష్క్రమించినప్పుడు వారికి మోక్షం కలుగును. ఏడు మోక్షం గాని పుట్టుక గాని వారు వారు చేసుకొనిన కర్మపై ఆధారపడి ఉండును. మానవ శరీరం యొక్క ప్రత్యేక విలువ. జీవకోటి అంతటి ఆహారము, నిద్ర, భయము, సంభోగము సామాన్యము. మానవునికి గాక మరొక ప్రజ్ఞ గలదు, అది ఏ జ్ఞానం. దీని సహాయమునే మానవుడు భగవత్ సాక్షాత్కారము పొందగలడు. ఇంకేం జన్మ యందు దీని యందు అవకాశం లేదు. ఈ కారణం చేతనే దేవతలు సైతం మానవ జన్మను ఈర్ష్యతో చూచెదరు. వారు కూడా భూమిపై మానవ జన్మ ఎత్తి మోక్షమును సాధించవలని కోరెదరు. కొంతమంది మానవ జన్మ చాలా నీచమైనదని, చీము, రక్తము, మలములతో నిండి ఉండిందని, తుదకు శిథిలమై రోగమునకు మరణముకు కారణమగునని అందురు. కొంతవరకు అది కూడా నిజమే. ఇన్ని లోపములున్నప్పటికీ మానవుడు జ్ఞానమును సంపాదించే శక్తి కలదు. శరీరం ఉండటం చేతనే మానవుడు తన దేహం యొక్క సంపాదించే శక్తి కలదు. శరీరం ఉండుట చేతనే మానవుడు తన దేహం యొక్క జగత్తు యొక్క అనినిత్యమును గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్యానిత్య వివేకంతో కడకు భగవత్ సాక్షాత్కారం పొందుచున్నాడు. శరీరం అలభగిష్టమైనదని నిరాకరించినచో మోక్షం సంపాదించు అవకాశం పోగొట్టుకునేదము. దేహమును ముద్దుగా పెంచి విషయ సుఖములకు మరిగినచో నరకమును పడెదరు. ఉచిత మార్గమేమన దేహమును నశ్రద్ధ చేయకూడదు, దాన్ని లోలత్వంలో పోషింపనూకూడదు. తగు జాగ్రత్త మాత్రమే తీసుకొనవలను. గుర్రపు రౌతు తన గమ్యస్థానం చేరు వరకు గుర్రమును ఎంత జాగ్రత్తగా చూచుకొనునో అంతే జాగ్రత్తగా మనము తీసుకొనవలను. ఈ శరీరమును మోక్ష సాధన లేదా ఆత్మ సాక్షాత్కారం కొరకు వినియోగించవలను. ఇది ఏ జీవుని పరమావధి అయి ఉండవలను. భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతుష్టి కలగలేదట. ఎందుకనగా భగవంతుని శక్తి అవివేకము గ్రహించలేకపోయినవి. అందుచేతే భగవంతుడు ప్రత్యేకంగా మానవుని సృష్టించాను. వానికి జ్ఞానం అనే ప్రత్యేక శక్తి ఇచ్చాను. మానవుడు భగవంతుని డేలను, అద్భుత కార్యములను, సేముషి విజ్ఞానములను చూచి పరవశం పొంది అప్పుడు భగవంతుడు మిక్కిలి సంతృష్టి చెంది ఆనందించును. అందుచే మానవ జన్మ అమూల్యమైనది. లభించుట ఎంతో గొప్ప అదృష్టము. బ్రాహ్మణ జన్మ పొందుట అందులోనూ శ్రేష్టము. అన్నిటికంటే గొప్పది సాయిబాబా చరణావిందముపైన సర్వస్వ శరణాగతి చేయని అవకాశం కలుగుట. మానవుని విద్యుక్త ధర్మము. మానవ ధర్మం విలువైనదనియు దాన్ని ఎప్పటికప్పుడు మరణము అనివార్యమనియు గ్రహించి మానవుడెల్లప్పుడూ జాగరుడికై ఉండి జీవిత పరమావధిని సాధించుటకై యత్నించవలను. ఏ మాత్రమును అశ్రద్ధ గాని ఆలస్యమును గాని చెయ్యరాదు. త్వరలో దానిని సంపాదించుటకు యత్నించవలను. భార్య చనిపోయిన వాడు రెండవ భార్య కొరకెంత ఆతృతపడునో, తప్పిపోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా వెతికి యత్నించునో అటులనే విసుగురు విరామములు లేక రాత్రింబవళ్ళు కృషి చేసి ఆత్మసాక్షాత్కారం సంపాదించవలను. బద్ధకమును, అలసతను, కునుకుపాట్లను దూరమనర్చి అహోరాత్రులు ఆత్మయందే ధ్యానం నిలపవలను. ఈ మాత్రం చేయలేనిచో మనం పశుప్రాయమగుదుము.
తక్షణ కర్తవ్యం. మన ధ్యేయం సత్వరం ఫలించు మార్గమేమిదన వెంటనే భగవత్ సాక్షాత్కారం పొందిన సద్గురువు వద్దకు ఎగుట. ఆధ్యాత్మిక ఉపన్యాసములు ఎన్ని విన్నప్పటికీ పొందినప్పటికీ ఆధ్యాత్మిక గ్రంథములు ఎన్ని చదివినను తెలియనట్టు తగు ఆత్మసాక్షాత్కారం సద్గురువుల సాంగత్యం సులభంగా పొందవచ్చును. నక్షత్రములన్నీ కలిసి ఇవ్వలేని వెలుతురును సూర్యుడెట్లు ఇవ్వగలుగుచున్నాడు, అట్లనే ఆధ్యాత్మిక ఉపన్యాసములు గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురు విప్పి చెప్పగలడు. వారి చర్యలు సామాన్య సంభాషణములే మనకు మౌన ప్రబోధములు. శాంతి, క్షమ, వైరాగ్యం, దానం, ధర్మం, మనోదేహములను స్వాధీనమందించుకొనుట, అహంకారం లేకుండుట మొదలగు శుభలక్షణములు వారి ఆచరణలో చూచి భక్తులను నేర్చుకొందురు. వారి పావన చరితములను భక్తులు మనములను ప్రబోధములు కలిగచేసి వారి పారిమార్థకముగా ఉద్ధరించును. సాయిబాబా అట్టి మహాపురుషుడు సద్గురువు. బాబా సామాన్య ఫకీరు వలె సంచరించినప్పటికీ వారెప్పుడూ ఆత్మానుసంధానం నందే నిమగ్నులై చుండిరి. దైవభక్తి గల పవిత్ర హృదయములు వారికి సదా ప్రీతిప్రాతులు. వారి సుఖములకు ఉప్పొంగువారు కారు, కష్టముల వలన కృంగిపోవువారు కాదు. రాజైనను నిరుపేదైనను వారికి సమానమే. తమ దృష్టి మాత్రం ముష్టివాణిని చక్రవర్తిని చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికి తిరిగి భిక్ష నెత్తడివారు. వారి భిక్ష ఎటిదో చూతము. బాబా యొక్క భిక్షాటనం. షిరిడీ జనులు పుణ్యాత్ములు. ఎందుకనగా వారి ఎండ్లకెదుటిగానే బాబా భిక్షను వలె నిలిచి అమ్మ రొట్టె ముక్క పెట్టు అనుడుచు దాన్ని అందుకొనుటకు చేయి చాచిడివారు. చేత ఒక రేకు డబ్బా పట్టుకుని భుజానికి ఒక గుడ్డ జోలే తగిలించుకొని భిక్షాటనకు పోయేడువారు. బాబా కొన్ని ఎండ్లకు మాత్రమే భిక్షకు పోయేడువారు. పులుసు, మజ్జిగ వంటి ద్రవ పదార్థములు, కూరలు మొదలగును రేకు డబ్బాలోను పోసుకొనిడివారు. అన్నం, రొట్టెలు మొదలగును జోలులో వేయించుకొనిడివారు. బాబాకు రుచి అనునది లేదు. వారు జిహ్వను స్వాధీనమందించుకొనిరి. కాన అన్ని పదార్థములను రేకు డబ్బాలో జోలేలో వేసుకొనిడివారు. అన్ని పదార్థములను ఒకేసారి కలిపివేసి భుజించి సంతృష్టి చెందిడివారు. పదార్థముల రుచిని పాటించేవారే కాదు, వారి నాలుకకు రుచి అనున్నది లేనట్లే కనిపించుచుండెను. బాబా భిక్షకు ఒక పద్ధతి, కాల నియమము లేకుండెను. ఒక్కొక్క దినమున కొన్ని ఇంట్ల వద్దకు మాత్రమే భిక్ష చేసేడివారు. ఒక్కొక్కసారి 12 సార్లును భిక్షకు వెళ్ళేవారు. భిక్షలోకి జరిగిన పదార్థములన్నింటినీ ఒక మట్టి పాత్రలో వేసేవారు. దాన్ని కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలవిడిగా తినుచుండేటివి. వాటిని తరిమేవారే కాదు. మసీదు తుడిచి దాన్ని కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలవిడిగా తినుచుండేటివి. వాటిని మాత్రం తరివేవారు కాదు. మసీదు తుడిచి శుభ్రం చేయు స్త్రీ 10-12 రొట్టె ముక్కలను నిరాటంకంగా తీసుకొని చుండెడిది. కుక్కలను, పిల్లలను కూడా కలలో సైతం అడ్డు పెట్టనివారు. ఆకలితోనున్న పేదల ఆహారములకు అడ్డు చెప్పుదురా? అటువంటి ఫకీరు పదయే నిజమైన మహారాజ పదవి అని, అది ఏ శాశ్వతమని, మామూలు సిరి సంపదలు క్షణభంగురాలని బాబా అని చుండెడివారు. ఆ పావన చరిత్రని జీవితం వంటి జీవితమే కదా మిగులు ధాన్యమైనది. మొదట షిరిడీ ప్రజలు బాబాను ఒక పిచ్చి ఫకీరని భావించి అటులనే పిలిచెడివారు. భోజనోపాధికై, రొట్టె ముక్కలకై గ్రామంలో భిక్ష నెత్తుకి పొట్ట పోసుకొనిడి పేద ఫకీరన్న ఎవరికి గౌరవమేముండును? కానీ ఈ ఫకీరు పరమ విశాల హృదయుడు, ఉదారుడు, ధనాపేక్ష లేస మాత్రం లేని నిరాసక్తుడు. బాహ్య దృష్టికి వారు చంచుల్నిగను, స్థిరత్వం లేని వారుగను కనిపించును. లోనవారు స్థిరచిత్తులు. వారి చర్యలు అంతుబట్టనివే. ఆ కుగ్రామంలో కూడా బాబాను ఒక గొప్ప మహాత్మునిగా గుర్తించి సేవించి ధన్యజీవులు కొద్ది మంది కలరు. అట్టి వారిలో ఒక వృత్తాంతం ఇక్కడ చెప్పబోచున్నాను. బాయిజాబాయి ఎనలేని సేవ. తాత్యా కోర్తే పాటిల్ తల్లి పేరు బాయిజాబాయి. ఆమె ప్రతిరోజు మధ్యాహ్నం తలపై ఒక గంపలో రొట్టె కూర పెట్టుకుని సమీపంలో ఉన్న చిట్టడిలో ముండ్లు పొదలు లెక్క చేయక కోసుల కొద్దీ దూరం నడిచి
ఆత్మధ్యానంలో నిశ్చలముగా ఎక్కడో కూర్చుని ఉన్న బాబాను వెతికి పట్టుకొని భోజనం పెట్టుచుండెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఎదుట విస్తరి ఒకటి వేసి తాను తెచ్చిన రొట్టె, కూర మొదలగు భోజన పదార్థము వడ్డించి కొసరు వాటిని బాబాచే తినిపించుచుండెను. ఆమె భక్తి విశ్వాసములు అద్భుతమైనవి. ఎనలేని ఆమె సేవను బాబా చివరకు మరువలేదు. ఆమె సేవకు తగినట్లుగా ఆమె పుత్రుడును తాచాపాటిలను ఎంతో ఆదరించి ఉద్ధరించెను. ఆ తల్లి కొడుకులు బాబా సాక్షాత్ భగవంతుడేనని విశ్వాసం ఉండెను. కొన్ని సంవత్సరముల తదుపరి బాబా అడవులకు పోవటం మాని మసీదులోనే కూర్చుండి భోజనం చేయసాగిరి. అప్పటి నుండి పొలంలో తిరిగి బాబాను వెతికి పట్టుకుని శ్రమ బాయిజాబాకి తప్పింది. 3 పడక స్థలం. ఎవరి హృదయమందు సదా వాసుదేవుడు వసించుచుండునో అట్టు మహాత్ములు ధన్యులు. అట్టి మహాత్ముల సాంగత్యం లభించిన భక్తులు గొప్ప అదృష్టవంతులు. తాత్యా కోటే పాటిలు మహల్సాపతి ఇద్దరు అట్టి అదృష్టశాలురు. బాబా వారిరువురిని సమానంగా ప్రేమించేవారు. బాబా వీరిరువురితో కలిసి మసీదులో తమ తలను తూర్పు, పడమర, ఉత్తర వైపు చేసి మధ్యలో ఒకరి కాళ్ళు ఒకరికి తగులినట్టుగా పండుకొనేవారు. పక్కలు పరుచుకొని వానిపై చతికిలు పడి సగం రేయి వరకు ఏవేవో సంగతులు ముచ్చటించుకునేవారు. అందులో ఎవరికైనా నిద్ర వచ్చుచున్నట్లుగా అనిపించినా తక్కిన వారు వారిని మేల్కొల్పుచుండిరి. తాచా పండుకొని గుర్రు పెట్టినచో బాబా వానిని అటు ఇటు ఊపి వాని శిరస్సును గట్టిగా నొక్కుచుండెను. బాబా ఒక్కొక్కసారి మహల్సాపతిని హక్కును చేర్చుకుని అతన్ని కాళ్ళు నొక్కి వీపు తోమెడివారు. ఈ విధముగా 14 సంవత్సరములు తాత్య తన తల్లిదండ్రులను విడిచి బాబావి ప్రేమచే మసీదులో పండుకొనెను. అవి మరుపురాని మధుర దినములు. బాబా ప్రేమానురాగములు కొలవరానివి. వారి అనుగ్రహం ఇంతయని చెప్పుటకు అలవే కానివి. తండ్రి మరణించిన పిమ్మటం తాత్యా గృహ బాధ్యతను స్వీకరించి ఇంటిలోని నిద్రించుటకు ప్రారంభించెను. రహదా నివాసి కుశాల్చంద్ షిరిడీలో గణపతిరావు కోర్తే పాటిల్ను బాబా ఎంత ప్రేమాభిమానములతో చూచెడివారు. అంతటి ప్రేమాదరములతో రహదా నివాసియగు చంద్రబాను సేట్ మార్వాడిని చూచుచుండిరి. ఆ సేట్ మరణించిన పిమ్మటం అతని కొడుకు కుశాల్చంద్ను కూడా మిక్కిలి ప్రేమతో చూచుచు అహర్నిశలు వాని యోగక్షేమములను చూచుచుండిరి. ఒక్కొక్కప్పుడు టాంగాలో, మరొకప్పుడు ఎద్దుల బండి మీదను బాబా తన స్నేహితులు భక్తులతో కలిసి రహతా పోవారు. రహతా ప్రజలు బాజా భజంత్రులతో ఎదురేగి బాబాను గ్రామ సరిహద్దు ద్వారం వద్ద దర్శించి సాష్టాంగ నమస్కారములు చేసేవారు. తర్వాత మహావైభవంగా బాబాను గ్రామంలోనికి సాదరంగా తీసుకుని వెళ్ళేవారు. కుశాల్చంద్ బాబాను తన ఇంటికి తీసుకుని పోయి తగిన ఆసనముల యందు కూర్చుండజేసి భోజనం పెట్టేవారు. ఇరువురు కొంతసేపు ప్రేమోల్లాసములతో ముచ్చటించుకునేవారు. తదుపరి బాబా వారిని ఆశీర్వదించి షిరిడీ చేరుచుండేవారు. షిరిడీ గ్రామమునకు సమాన దూరంలో ఒకవైపు రహతం, మరొక వైపు నీమ్గాం ఉన్నవి. ఈ 2 గ్రామాలను దాటి బాబా ఎన్నడూ ఎచ్చటికి పోయి ఉండలేదు. వారెన్నడూ రైలు బండిలో ప్రయాణం చేసి ఎరగరు. రైలు బండిని కనీసం చూచి కూడా ఉండలేదు. కానీ సర్వజ్ఞుడైన బాబాకు బండ్ల రాకపోకలు ఖచ్చితంగా తెలియచుండేవి. బాబా వద్ద సెలవు పుచ్చుకొని వారి ఆజ్ఞానుసారం ప్రయాణం చేయగలవారు చేయవారు ఇష్టం ఉండేవి కావు. బాబా ఆదేశమునకు వ్యతిరేకంగా పోవారని కష్టములు పాల్గొచుండిరి. అటువంటి అన్ని సంఘటనలు మరికొన్ని ఇతర విషయములను రాబో అధ్యాయంలో చెప్పెదను.